హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో బిగ్ బాస్ లేటెస్ట్ ప్రోమో అప్డేట్ అయితే మన దగ్గర ఉంది. సో ఆ ప్రోమో డీటెయిల్స్ అయితే నేను మీకు ఇచ్చేస్తాను. బిగ్ బాస్ అయితే చెప్తున్నారు, మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ని ఎంత మిస్ అవుతున్నారో అదంతా నాకు తెలుసు. సో మీరు మీ హోమ్ని మిస్ అవుతున్నారు కాబట్టి మీ హోమ్ నుంచి ఒక 5 మెంబర్స్కి గిఫ్ట్స్ వచ్చే ఛాన్స్ అయితే ఇస్తున్నారని చెప్తున్నారు. సో అది వచ్చేసి ఫస్ట్ నిఖిల్, తర్వాత అబ్బాయి అండ్ అలాగే సీత, నైనిక, వీళ్ళకి హౌస్ నుంచి గిఫ్ట్స్ వచ్చాయన్నమాట. దాని గురించి అక్కడైతే నిఖిల్ వాళ్ళ ఫాదర్ షర్ట్ అయితే పెట్టుంది. సో నిఖిల్ అయితే చెప్తున్నాడు, అది మా డాడీ షర్ట్. అబ్బాయిలు జనరల్గా వాళ్ళ నాన్నని దగ్గరగా హగ్ కూడా చేసుకోలేరు. సో మా ఫాదర్కి తెలియకుండా నేను ఆ షర్ట్ దొంగతనం చేసి అది నా దగ్గర ఉండే అని చెప్పేసి నిఖిల్ అయితే బాగా ఎమోషనల్ అయిపోయాడు. అండ్ అబ్బాయి కూడా ఆ వాచ్ మా డాడ్ది, నా ఫస్ట్ నేను మూవీ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నా ఫస్ట్ మనీతో నేను తీసుకున్న వాచ్ అది. మా డాడ్ లాస్ట్ వరకు కూడా ఆ వాచ్ పెట్టుకున్నారని చెప్పి అబ్బాయి కూడా చాలా లోగా, చాలా మిస్సింగ్గా ఫీల్ అయ్యి చాలా ఎమోషనల్ అయిపోతున్నారు. అండ్ అలాగే హోమ్ మెంబర్స్ మీద ఆ గిఫ్ట్స్ అనేవి వాళ్ళకి రావాలా లేదా అనేది డిపెండ్ అయి ఉంటుందని బిగ్ బాస్ అయితే చెప్పారు. 5 years ఆఫ్ రిలేషన్ తర్వాత నాకు ఒక ఫ్రెండ్ దొరికాడు. సో తను నాతో ఎప్పుడు ఉండాలి, నేను తనని చాలా మిస్ అవుతున్నానని చెప్పి సీత అయితే ఎమోషనల్ అయిపోయింది. తర్వాత నైనిక అయితే అబ్యూజ్డ్ రిలేషన్ తర్వాత నాకు ఒక ఫ్రెండ్ దొరికాడు, తను నన్ను చాలా లవ్ చేస్తాడు, థ్యాంక్ యూ ఫర్ లవింగ్ మీ సో మచ్ అని చెప్పేసి నైనిక కూడా ఎమోషనల్ అయిపోయింది. ఐ నో ద రిలేషన్ వాల్యూ అని చెప్పేసి నిఖిల్ కూడా చాలా ఎమోషనల్గా అయిపోతూ ఉన్నాడు. తక్కువ లాలీపాప్స్ ఎవరి దగ్గర ఉంటాయో వాళ్ళు వాళ్ళ గిఫ్ట్ని అయితే కోల్పోతారు అని చెప్పేసి బిగ్ బాస్ అయితే చెప్పారు. సో మరి ప్రోమో అప్డేట్ అయితే ఇది. దీని మీద మీ కామెంట్ ఏంటి అనేది కామెంట్ చేయండి.